హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికి సైలెంట్గా ఉన్న తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఒక అలజడి మొదలైంది. సో మొన్నటి వరకు చూసాం కేవలం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ గారు వీళ్ళు మాత్రమే ఈ మాటల యుద్ధం కావచ్చు లేకపోతే ధర్నాలు నిరసన ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు. సో వీళ్ళు చేసినా సరే తెలంగాణ రాజకీయాల్లో అంత అలర్ట్నెస్ అనేది రాలేదు. ఆ రాజకీయ పరమైన అంశాలు ఏవి కూడా అంతగా హైలైట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే ఒక్కసారిగా నిన్న కేసీఆర్ గారు ఒక మీటింగ్లో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద కీలక వ్యాఖ్యలు చేశారో అప్పటి నుండి తెలంగాణ రాజకీయాలు మొత్తం వేడెక్కిపోయింది అసలు. సో మొన్నటి వరకు చాలా సైలెంట్గా ఉన్న రాజకీయాలు ఇప్పుడు హోరాహోరీగా మారిపోయాయి. సో ఆల్రెడీ మనకు తెలుసు రీసెంట్గా కేసీఆర్ గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద అనేక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందులో తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ఇవాళ మీకు ఇదొక గుణపాఠము, ఇవాళ మొత్తం ఆగమాగం చేశారు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో త్వరలో నేను కొట్టబోయే దెబ్బకి అంటే గట్టిగా కొడతాను, నేను కొట్టబోయే దెబ్బకి కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని చెప్పేసి కూడా నిన్న ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో అది చాలా సంచలనం అయిపోయింది, చాలా వైరల్ అయింది కూడా. సో ఈ పాయింట్ మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కౌంటర్ అటాక్ అనేది ఇస్తారు అని చెప్పేసి కూడా మనందరికీ తెలుసు. సో నిన్న మార్నింగ్ కేసీఆర్ గారు ఆ స్టేట్మెంట్లు ఎప్పుడైతే బయటికి చెప్పారో బయటకు వచ్చిన వెంటనే నిన్న ఈవినింగ్ కేసీఆర్ గారు వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి గారు కౌంటర్ అటాక్ అనేది భారీ స్థాయిలో ఇచ్చారు. కేసీఆర్ అప్పులు అప్పగించినా ధైర్యపడకుండా పథకాలు అమలు చేస్తున్నాం. దీని గురించి చాలామంది కాంగ్రెస్ నాయకులు చాలా సందర్భాల్లో మాట్లాడారు. సో కేసీఆర్ గారు అప్పులు మిగిలించి వెళ్ళినా సరే మేము ఏదో రకంగా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాము, ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇచ్చిన మేము ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయాలన్నా చాలా ఆర్థిక వనరులు కావాలి, ప్రస్తుతం ఉన్న ఈ బడ్జెట్ సరిపోవట్లేదు అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో ఈ తెలంగాణ మంత్రులు ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రులు చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. సో అయినా సరే ప్రస్తుతం తెలంగాణలో ఈ బడ్జెట్ అనేది సరిపోకున్నా సరే ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం, మీలాగా ఏ ఒక్క హామీ కూడా మేము వదిలేయము అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో నాకంటే కేసీఆర్కు బాగా లైకులు వచ్చాయంట, పెయిడ్ బ్యాచ్తో లైకులు తెచ్చుకుంటే గొప్పనా, కేసీఆర్ కాలం చెల్లిన 1000 రూపాయల నోటు, ఆ 1000 రూపాయల నోటు సమాజంలో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా, జైలుకి వెళ్ళడం తప్ప. సో నిన్న మనందరూ తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి ఏమైందో ఏమో కానీ ఎందుకు వచ్చిందో ఆలోచన కానీ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లోనే ఒక పోల్ పెట్టారు, ఫామ్ హౌస్ పరిపాలన కావాలా లేకపోతే ప్రజా పరిపాలన కావాలని. సో ప్రజలు మరి వాళ్ళు ఏం ఆలోచించారేమో కానీ ఫామ్ హౌస్ పరిపాలనకే ఎక్కువగా ఓటు అనేది వేశారు. 80% మంది ఫామ్ హౌస్ పరిపాలనే కావాలని కోరుకున్నారు, అంటే కేసీఆర్ గారి పరిపాలన కావాలనే కోరుకున్నారు. సో దీన్ని రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రస్తావించారు. అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్తుంది ఏంటి, పెయిడ్ బ్యాచ్లతో ఆ ఓటింగ్ వేయించుకున్నారని. అసలు అక్కడ పాల్గొనేది ఏ పెయిడ్ బ్యాచ్ కూడా లేదు. స్వతహాగా ఎవరైతే ఈ తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటింగ్ చేశారు. అది పెయిడ్ బ్యాచ్ ద్వారా వచ్చింది కాదు, అది కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ ఫైర్ అయిపోయింది. సో దీన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి అదే చెప్తున్నారు, పెయిడ్ బ్యాచ్తో మీరు లైకులు తెప్పించుకున్నంత మాత్రాన్ని మీరు గొప్పలు కారు కదా, మీరు చెల్లిపోయిన నోటు అని చెప్పేసి. బట్ రాజకీయాల్లో ఎప్పుడే కానీ చెల్లిపోయిన నోటు అనేది ఉండదు. ఆ నోటు ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. గతంలో మనం చూసాం, ఏది చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయింది అని చెప్పేసి చాలామంది అన్నారు. బట్ ఉన్నట్టుండి మనం చూసాం ఒక ప్రభంజనం వచ్చింది ఆంధ్రాలో, ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. సేమ్ ఇప్పుడు కూడా కేసీఆర్ గారిని మీరు చెల్లిపోయిన నోటు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమో కాలం మారొచ్చేమో కదా, మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావచ్చేమో కదా, చెప్పలేము, అది ప్రజల చేతిలో ఉంటుంది. ఫామ్ హౌస్లో సోది చెప్పడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా, ఇదైతే చాలాసార్లు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. మీరు ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున మీరు మాట్లాడండి, బయట ఫామ్ హౌస్లో కూర్చొని మీరు మాట్లాడడం కాదు అని చెప్పేసి. ఇప్పుడు కాదు,
గత 3-4 నెలలుగా ఇదే స్టేట్మెంట్ ఇస్తారు. ఎప్పుడైతే మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయో అప్పుడే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి సవాల్ విసిరారు. కాకపోతే అప్పుడు ఆరోగ్యరీత్యా ఆయనకి ఆపరేషన్ జరిగింది కాబట్టి అసెంబ్లీకి రాని పరిస్థితి. బట్ ఇప్పుడైతే మళ్ళీ నేను యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నా అని చెప్పేసి కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పారు కాబట్టి, మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నారు కాబట్టి మళ్ళీ అసెంబ్లీ త్వరలో జరగబోతోంది. మరి ఈ అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ గారు వస్తారా లేదా అన్నది మనకు ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఇప్పటికీ స్టిల్ రేవంత్ రెడ్డి గారు అదే ఛాలెంజ్ విసురుతున్నారు. మీరు అసెంబ్లీకి రండి, మేము ఏమేమి ప్రజలకు హామీలు నెరవేర్చామో అవన్నీ నేను మీకు లెక్కలతో సహా చెప్తాను. మీరు బయట ఉండి సోది మాట్లాడడం కాదు, మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ విసురుతున్నారు. మరి ఈ ఛాలెంజ్ని స్వీకరించి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా అన్నది ఇంకా డౌట్గానే ఉంది. రుణమాఫీ సహా అన్ని పథకాల లెక్కలు చెప్తా, కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. బలంగా కొడతావా, ముందు చక్కగా నిలబడను నేర్చుకో. ఇది చాలా వైరల్గా అయింది ఈ స్టేట్మెంట్ కూడా. సో ప్రస్తుతం కేసీఆర్ గారు అయితే నిలబడలేని పరిస్థితి. ఎందుకు మనందరికీ తెలుసు. సో ఆయనకి కాళ్ళకి ఆపరేషన్ అయింది. సో ఆయన ఈ స్టిక్ సహాయంతో నిలబడే పరిస్థితి ఉంది ప్రస్తుతం. దాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొంచెం సెటారిక్గా కొంచెం కామెంట్ అనేది చేశారు. మీరు నిలబడ్డం నేర్చుకొని మమ్మల్ని కొట్టడం సెకండరీ అని చెప్పేసి. ప్రజలెవరు బాధపడతలేరు, అధికారం పోయినా నువ్వే బాధపడుతున్నావు, తులం బంగారంగా అమ్మిడిపోయావని ప్రజలను అవమానిస్తావా అని ఫైర్ అయ్యారు. సో రేవంత్ రెడ్డి గారు ఈ అంశాన్ని ఎక్కువగా హైలైట్ చేశారు. ఏది, గతంలో కేసీఆర్ గారు చెప్పారు కదా, మీరు తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరినీ ఆగం చేసింది, మిమ్మల్నే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగం చేసింది. ఏ ఒక్క స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు, కాళేశ్వరాన్ని ఎండగడుతున్నారు, అనేక స్కీమ్స్ అన్నీ కూడా బంద్ అవుతున్నాయి, అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు చెప్పిన మాటలకి ఇది కౌంటర్ ఇచ్చారు ఆయన. సో ఎవ్వరు బాధపడడం లేదు, తులం బంగారానికి ఆశపడి ఓట్లు వేశారని చెప్పేసి మీరు ప్రజల్ని అవమానిస్తున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా ఫైర్ అయ్యారు. సో డల్గా ఉన్న కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా ఇప్పుడు వేడెక్కిపోయాయి. ఆల్రెడీగా కేసీఆర్ గారు అయితే ఈ ఫిబ్రవరి ఎండింగ్ నుండి నా విశ్వరూపం చూపిస్తాను అని చెప్పేసి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి, మరి ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సవాళ్ళు అనేది విసిరారు కాబట్టి మీరు ప్రజాక్షేత్రంలో రావాలి, అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు కాబట్టి, మరి భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ పోరు అనేది మనం చూడబోతున్నామని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్షన్స్లోనూ ఇద్దరు హోరాహోరీగా తలబడే అవకాశం ఉంది. సో ఇది వీడియో. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.